ఫ్రెండ్స్, మీ ముందుకు చిన్న కథతో వచ్చాను. సింహం చిట్టెలుక. ఒక అడవిలో ఒక సింహం ఉంది. ఆ అడవిలోనే ఒక చిట్టెలుక కూడా ఉంది. ఒకనాడు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నంలో నుంచి చిట్టెలుక అటు ఇటు పరిగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది. సింహం ఒక్కసారి పంజా విదిలించింది. తన కాలు క్రింద చిట్టెలుకను అదిమి పట్టింది. చిట్టెలుక గడగడ వణుకుతూ, మృగరాజా, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అన్నది దీనంగా. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, ఏమన్నావు? నువ్వు నాకు సాయం చేస్తావా? నా కాలు గోరంత లేవు. ఈ అడవికి రాజును నేనెక్కడా? కన్నంలో దాక్కునే నీవెక్కడా? పెసరంత ప్రాణం గల నువ్వెక్కడా? నాలాంటి నువ్వు నాకు బదులు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం! సరేలే, పో అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలింది. బతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది. కొన్నాళ్ల తర్వాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకున్నది. వల తాళ్ళు గట్టిగా ఉండడంతో సింహం ఎంత గింజుకున్నా తప్పించుకోలేకపోయింది. కొంతసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో ప్రాణమో తీస్తాడోనని విచారంగా కూర్చుంది సింహం. అటువైపు పరిగెడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితి చూసింది. అయ్యో పాపం అని జాలిపడింది. వలతాళ్లను తన వాడి దంతాలతో గబగబా కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది, సంతోషించింది కూడా. వలతాళ్ళు కొరకడంతో సింహం వల నుండి బయటపడింది. చిట్టెలుక ముఖం చూడడానికి సింహానికి సిగ్గనిపించింది. ఒకనాడు నేను నిన్ను నా కాలు గోటితో సమానమనుకున్నాను, సడించుకున్నాను. ఈరోజు నీవే నా ప్రాణం కాపాడావు, నన్ను క్షమించు అన్నది సింహం. ఆనాటి నుండి అవి స్నేహంగా జీవించసాగాయి ఆ అడవిలో. ఈ కథలోని నీతి, ఎంత చిన్నవారైనా కించపరచకూడదు, వారిని తక్కువ చేసి చూడకూడదు. ఏ మనిషితో ఎవరితో ఏ అవసరం పడుతుందో తెలియదు. ప్రతి వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే మనకి ఎప్పుడైనా వారికి మనం సహాయం చేయవచ్చు, వారు మనకి సహాయం చేయవచ్చు. ఇదండి ఇప్పుడున్న కాలంలో ఎవరిని గౌరవించుకోవట్లేదు, ఎవరు కూడా సహాయం కోసం కూడా చూడట్లేదు. కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఎవరికైనా మనం సహాయం చేసే సందర్భం రావచ్చు. అప్పుడు మనం ఖచ్చితంగా చెయ్యాలి. వారు ఎవరైనా అడగడానికి ఇబ్బంది పడుతూ కూడా కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు కూడా మన చేత అయితే సహాయం చేయడం మంచిదే కదండి. తోటివారితో స్నేహంతో ఉండడం, సహాయం చేయడం, ఇచ్చిపుచ్చుకోవటం అనేది పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడు కూడా ఆ ఒరవడిని మనం తీసుకురావాలని ఈ కథ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తోటి ఫ్రెండ్స్తో